బైకాట్ మాల్దీవ్స్ ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. అసలు బైకాట్ మాల్దీవ్స్ ఎందుకు స్టార్ట్ చేశారు? మాల్దీవుల రాజకీయ నాయకులు మన ప్రధాని నరేంద్ర మోడీ పైన ఎందుకు వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. మన ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన కోసం వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఆ ఫొటోస్ కింద మన వాళ్ళు మాల్దీవుల కన్నా లక్షద్వీప్ ఐలాండ్ చాలా బాగుందని కామెంట్ చేశారు. అప్పుడు మాల్దీవులకు చెందినటువంటి 3 డిప్యూటీ మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై వ్యాఖ్యలు చేశారు. అది సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. మాల్దీవులకు చెందినటువంటి 3 డిప్యూటీ మంత్రులు ఏమన్నారంటే, మన హోటల్ రూమ్స్ శుభ్రంగా ఉండవు అని ఒక మంత్రి అంటే, అలాగే మన ఐలాండ్ కూడా శుభ్రంగా ఉండవని మరో మంత్రి వ్యాఖ్యలు చేశాడు. ఇంకో మంత్రి అయితే డైరెక్ట్గా మన ప్రధాని నరేంద్ర మోడీ పైనే వ్యాఖ్యలు చేశారు. దీంతో మన వాళ్లకు మాల్దీవులకు చెందిన మంత్రులపైన చాలా కోపం వచ్చింది. అక్కడి నుంచి బైకాట్ మాల్దీవ్స్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దానికి ముందు మాల్దీవుల రక్షణగా ఉన్నటువంటి మన దళాలను మరియు పెట్రోలింగ్ చేస్తున్న 3 విమానాలు ఉపసంహరించుకొని మాల్దీవుల కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన మహమ్మద్ ఇటీవలే కోరారు. ఏది ఏమైనప్పటికీ భారతీయుల్లో నిజంగా కోపాన్ని రేకెత్తించిన మాల్దీవుల రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను మన భారతీయులకు మాల్దీవులపైన చాలా వ్యతిరేకం వచ్చేలా చేశాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ దాని పర్యాటక రంగంపై ఎక్కువ ఆధారపడి ఉంది. మాల్దీవులు దాని సున్నితమైన బీచ్లు, విలాసవంతమైన హోటల్స్ మరియు రుచికరమైన సముద్రపు ఆహారం కోసం దక్షిణ ఆసియా నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం నవంబర్ 2023లోనే భారతదేశం నుండి 1,61,751 మంది రాకపోకలు నమోదయ్యాయి. జనవరి నుండి నవంబర్ 2023 వరకు మాల్దీవులకు వచ్చిన మొత్తంలో 10.9% మంది భారతీయులే ఉన్నారు. అంటే 1,81,371 మంది వచ్చారు. ఇక మాల్దీవుల మార్కెట్ వాటాలో మన దేశం 2వ స్థానంలో ఉంది. 2018లో మాల్దీవులకు వచ్చిన పర్యాటకుల్లో భారతదేశం 5వ అతిపెద్ద దేశంగానూ ఉంది. మొత్తం 14,84,274 మంది పర్యాటకుల్లో దాదాపు 6.1% భారతదేశం నుండి వచ్చారు. అయితే 2019లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు సంఖ్యలో వచ్చారు. దానితో భారతదేశం 2వ స్థానానికి చేరుకుంది. కరోనా పాండమిక్ టైంలో దాదాపు 63,000 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించడంతో మాల్దీవులకు భారతదేశం అతిపెద్ద సోర్స్ మార్కెట్గా మారింది. ఇక 2021-2022లో భారతదేశం 2.91 లక్షలతో అగ్ర మార్కెట్గా కొనసాగింది. భారతదేశం మాల్దీవులకు రక్షణ ఆర్థిక సహాయం ఎంత చేశారో ఇప్పుడు చూద్దాం. 1988 నుండి భారతదేశం మరియు మాల్దీవుల రక్షణ మరియు భద్రతతో కలిసి పనిచేశాయి. రక్షణ పరికరాలు మరియు శిక్షణ కోసం మాల్దీవుల అవసరాలను తీర్చే విషయంలో భారతదేశం ఎప్పుడూ ముందుంటుంది. ఏప్రిల్ 2016లో రక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సంతకం చేయడం నుండి రక్షణ పరికరాలను సరఫరా చేయడం, రక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు మాల్దీవుల దళాలను శిక్షణ ఇవ్వడం మన భారతదేశం చేసింది. ఆర్థిక సహాయం విషయానికి వస్తే నవంబర్ 2022లో మోడీ ప్రభుత్వం మాల్దీవులకు $100 మిలియన్ల అదనపు ఆర్థిక సహాయాన్ని అందించింది. మాల్దీవుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి జనవరి 2020లో భారతదేశం 30,000 డోసుల మిజిల్స్ వ్యాక్సిన్ను వేగంగా పంపడం మరియు కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాల్దీవులకు భారతదేశం చాలానే హెల్ప్ చేసింది. అనేక మంది మాల్దీవుల యువకులు ప్రతి సంవత్సరం భారతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పొందుతున్నారు. దశాబ్దాలుగా దీవుల్లోని మాల్దీవుల పాఠశాలలో భారతీయ ఉపాధ్యాయులు వర్క్ చేస్తూ ఉన్నారు. మన భారతదేశం మాల్దీవుల యువతకు స్కాలర్షిప్లు కూడా అందిస్తుంది. మన భారత ప్రధాని కామెంట్ చేసిన 3 డిప్యూటీ మంత్రులు మాల్దీవులు ప్రభుత్వం సస్పెండ్ చేసింది మరియు భారత ప్రధాని అవమానపరిచేలా ఉన్న వారి సోషల్ మీడియా పోస్టులు కూడా డిలీట్ చేసింది. అయితే ఇప్పుడు తప్పు తెలుసుకుని ఏం లాభం? ఆల్రెడీ మాల్దీవుల ప్రభుత్వంకి చాలా నష్టం జరిగింది. మన భారతీయుల దెబ్బకు మాల్దీవుల మార్కెట్ బాగా పడిపోయింది. మన వాళ్ళు చాలా ఫ్లైట్స్ అండ్ హోటల్స్ క్యాన్సిల్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే 12,000 కంటే ఎక్కువ హోటల్ బుకింగ్లు మరియు మాల్దీవులకు 5,500 విమానం టికెట్ను భారతీయులు రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.